క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఇటు తెలంగాణలో కూడా నామినేషన్ల సందడి కనిపిస్తోంది. కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ జరగబోతోంది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతులకు మద్దతుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. నామినేషన్ కార్యక్రమానికి పిసిసి చీఫ్ సహా ముఖ్య నేతలందరూ వస్తున్నట్లుగా సమాచారం. సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇక మండలికి వెళ్తున్న 5గురిలో 4 నల్గొండ నేతలే ఉండడం ఈసారి ఆసక్తికరం. ఇందులో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం, శ్రవణ్లు నల్గొండ నేతలే. మా సీనియర్ రిపోర్టర్ ప్రభాకర్తో మాట్లాడదాం లైవ్లో. ప్రభాకర్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నామినేషన్ కార్యక్రమం? సో ఎవరెవరు వస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లకి? మరికొద్దిసేపట్లోనే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 3 కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిసిసి చీఫ్తో పాటు సీఎం కూడా ఈ నామినేషన్ ప్రక్రియకు అటెండ్ కాబోతున్నారు. ఇప్పటికే సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి నెల్లికంటి సత్యం కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. తనతో పాటు కూనంనేనితో పాటుగా మరికొందరు సీనియర్ నాయకులు కూడా వచ్చారు. బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్ లాస్ట్ ప్రాసెస్లో ఉంది. అంటే 11:50కి నామినేషన్ ఫైల్ చేయనున్నారు. సో 11:50కి అంటే వీళ్ళ 4 నామినేషన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ నామినేషన్స్కి వెళ్ళనుంది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. కేటీఆర్ దగ్గరుండి నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నారు. అటు కాంగ్రెస్కి సంబంధించి 3కి సంబంధించిన నేతలు అద్దంకి దయాకర్ అట్లాగే శంకర్ నాయక్ ఇరువురు కూడా నల్గొండ జిల్లాకు చెందిన నేతలు. కాబట్టి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు అందరూ కూడా ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రులు అట్లాగే ఎంపీలు మిగతా నేతలందరూ కూడా అటెండ్ అయ్యారు. సో విజయశాంతి మరికొద్ది సేపట్లోనే అసెంబ్లీకి రానుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీకి వచ్చారు. సో నామినేషన్స్ దాఖలు టైంలోనే మనకు అర్థమైపోతుంది. ఈ రోజుకు నామినేషన్స్ లాస్ట్ తేదీ ఉంది కాబట్టి, చివరి తేదీ ఉంది కాబట్టి ఈ రోజు దాఖలయ్యే నామినేషన్స్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఆల్రెడీ 4-5 నామినేషన్స్ ఇండిపెండెంట్లవి దాఖలైనప్పటికీ కూడా అవి వ్యాలిడ్ కావు. ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడైనా కూడా ప్రపోజల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా టెక్నికల్ ఇష్యూ కూడా. ఇది ఒక 10 మంది ఎమ్మెల్యేల ప్రపోజల్ ఉంటేనే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది. సో ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్లకి పెట్టే అవకాశం లేదు. మరి ఇంకా బీజేపీ కానీ అటు ఎంఐఎం కానీ అభ్యర్థిని పెట్టే అవకాశం లేదు. కాబట్టి ఎలక్షన్ అనేది ఏకగ్రీవంగా జరిగే అవకాశాలే 99% కనిపిస్తున్నాయి. ఏకగ్రీవంగానే జరగనున్నాయి. ఎందుకంటే కేవలం పార్టీలు కూడా సెకండ్ అభ్యర్థిని పెట్టలేవు. కాంగ్రెస్ 5వ అభ్యర్థిని కానీ బీఆర్ఎస్ 2వ అభ్యర్థిని కానీ పెట్టకపోవడం వల్ల సో హ్యాజిల్ ఫ్రీ ఎలక్షన్ జరగనుంది. ఏకగ్రీవంగానే ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలను అంటే నామినేషన్ చివరి తేదీ, నామినేషన్ స్క్రూటినీ అయిపోయిన తర్వాత విడ్రాల్ రోజున పూర్తి స్థాయిలో ఏకగ్రీవం అయితే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. పోలింగ్ అయితే ఉండదు. రైట్ మీరు ప్రభాకర్. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.